పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రం. జీవం కలిగిన మీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృపతో మమ్మలను జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయంలో మీ మృదుమధురమైనటువంటి మాటతో మాతో ముచ్చటించండి, మమ్మలను ధైర్యపరచండి. మా ఆత్మీయ స్థితికి కావలసిన జీవము కలిగిన వాక్కులు మీరు మాకు అనుగ్రహించి కృపతో నింపి నడిపించమని ప్రభువా, మనిషిని మరుగు చేయండి. మనిషి ఆలోచన, తలంపు ఏది ఇక్కడ పని చేయకుండా పోవునుగాక. మీ కృపను అనుగ్రహించండి, కృప చేత నింపండి, పరిశుద్ధమైన మీ బాహువును చాపమని అయ్యా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మా హృదయాలను, మా ఆత్మను తృప్తిపరచి మీ శ్రేష్టమైన నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోనమని నజరేయుడైన యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ప్రభు రాకడకు, రాజ్యానికి పరిశుద్ధత కలగజేసి సంపూర్ణులుగా తీర్చిదిద్ది ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆయన నిలబెట్టే దేవుడు, పడగొట్టే దేవుడు కాదు. ఆయన మిమ్ములను నిలబెట్టి దిట్టమైన చోటున గట్టిగా కొట్టిన మేకువలే నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. అట్టి కార్యాలు మీ అందరి జీవితాలలో సర్వకృపానిధి యగు దేవుడు జరిగించునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అని అంటే, తన ఉన్నతమైనటువంటి కృపతో మనలను నింపిన సర్వ సృష్టికి ఆధారమై ఉన్నటువంటి దేవుడు, మనకు కూడా ఆధారము, ఆశ్రయమై ఉన్నటువంటి దేవుడు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాటను ధ్యానించుకోవడానికి కృపగలిగిన దేవుడు మనకు సహాయాన్ని దయచేయునుగాక. కీర్తనల గ్రంథంలో 107వ కీర్తన, ఈ 107వ కీర్తనలో 27వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, మత్తులైన వారి వలె నుందురు, వెనుకకు దొర్లుచు ఇటు అటు, ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచు నుండిరి, వారు ఎటు తోచక ఉండిరి. వాళ్ళు ఎటు తోచక ఉండిరి అంటే అయోమయపు పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలాగుంది, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా సాగుతుంది అని మనం వాక్యపు లేఖనాన్ని చదివితే, ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేస్తున్నారు. ఓడలెక్కి ప్రయాణం చేస్తున్నారు. ఓడ ఎక్కడ నడుస్తుంది? నీళ్ళ మీద నడుస్తుంది. అంటే ఓడ ప్రయాణం ఎక్కువ ఎక్కడ సాగుతుంది అని అంటే సముద్రం మీద సాగుతుంది. ఈ లోకం అనే సముద్రంలో విశ్వాసం అనే ఓడదు. లోకం అనే సముద్రంలో విశ్వాసం అనే ఓడ. అంటే ఈ లోకం అనే సముద్రంలో ఎవరైతే మనస్సు మార్చుకొని యేసే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక ఆధారము లేదు, నరకములో నుండి తప్పించి సర్వ పాపుల నిమిత్తమై తన రక్తాన్ని కార్చి రక్షణనిచ్చిన ఏకైక దేవుడు యేసు దేవుడు అని నమ్మి విశ్వసిస్తారో, ఎవరైతే విశ్వాసము కలిగి విశ్వాస యాత్రలో కొనసాగించబడతారో వాళ్ళు ఓడ ప్రయాణములో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఓడలో ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఓడలో ఉన్నామా, ఓడ బయట ఉన్నామా? ఓడలో ఉన్నంతసేపు మన ఆత్మీయ జీవితానికి, ఆత్మ సంబంధమైన స్థితికి అపాయము కానీ నష్టము కానీ ఏది కలగదు. సురక్షితంగా శుభప్రదముగా మన యాత్రను ముందుకు క్షేమంగా తీసుకొని వెళ్ళగలుగుతాము. అదే ఓడలో లేకపోయామనుకో, అలలు వస్తాయి, తుఫాను లెగుస్తుంది,
గాలి వేస్తుంది. విశ్వాసము అన్నటువంటి ఆ జీవితంలో, ఆ స్థితిలో మనము లేకపోతే మన ఆధ్యాత్మికమైన జీవితం అతలాకుతలమైపోతుంది. ఓడలో ఉన్నారు, ఓడలో ఉన్న ఆ ఓడ మీదకి తుఫాను వచ్చినప్పుడు పైకి లెగిసి కిందికి పడుతుందా పడదా? పడుతుందా? పడుతుంది. పైకి లేచి కిందికి పడుతుంది. ఆ ఓడలో ఉన్న తుఫాను వస్తుంది, ఆ ఓడలో ఉన్న గాలి వేస్తుంది, ఆ ఓడలో ఉన్న అలలు రేపబడతాయి. అయితే ఒకటి, ఆ ఓడలో ఉంటేనే సురక్షితంగా ఉంటాం. ఆ ఓడలో లేకపోతే తుఫాను వీచినప్పుడు, గాలి వీచినప్పుడు, అలలు ఎగసి కొట్టినప్పుడు జీవితం తారుమారైపోతుంది. ఓడలో మనం నిలిచి ఉండాలి. ఆ ఓడ పేరే విశ్వాసము. ఆ ఓడ పేరే విశ్వాసము. ఈ విశ్వాసం అనే ఓడలో మన యాత్ర దరికి చేరాలి, గమ్యం చేరాలి. అరకత్తెరలో పోక చెక్కలాగా ఇరుక్కొని పోయి చందరవందరం అయిపోతున్నటువంటి స్థితిగతుల మధ్యలో గాలికి ఎగురుచున్న పొట్టులాగా ఎటూ తోచని అయోమయపు పరిస్థితిలో ఉండకూడదు. ఓడలో ఉన్నంతసేపు సురక్షితంగా ఉండగలుగుతావు నువ్వు ఎంతైతే ఆ ఓడలో. ఎందుకంటే ఆ ఓడను నడిపించేవాడు, ఆ ఓడను కొనసాగించేవాడు ఆయనే గనక. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు. ఏమిటండి, కొంతమంది ఈ ఓడలో అక్కడికి ఇక్కడికి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక కుటుంబం కూడా ఓడలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఒక గది ఆ ఓడలో ఇవ్వబడింది. వాళ్ళు వెళ్తున్న ఓడకి పెద్ద తుఫాను వచ్చి అతలాకుతలమైపోతుంది. అందరూ కంగారు పడి కేకలేస్తూ అటు ఇటు వెళ్తున్నారు. ఆ ఓడలో ఒక చిన్న పాప, అంటే ఒక 7-8 సంవత్సరాల వయసు ఉంది. ఆ పాప, ఏంటి మమ్మీ గందరగోళంగా అరుస్తున్నారు, కేకలేస్తున్నారంటే, ఓడకు పెద్ద తుఫాను వచ్చింది, ఓడ అతలాకుతలమైపోతుంది అని అడిగితే ఆ తల్లి చెప్తుంది ఆ బిడ్డకు సమాధానం. సరే కానీ డాడీ ఎక్కడున్నాడు? డాడీనే కదమ్మా ఓడ నడుపుతుండేది, డాడీ కదా కెప్టెను, డాడీ ఉన్నాడా అని ఆ పిల్ల దుప్పటి కప్పుకొని మరలా సురక్షితంగా పడుకుందంట. కారణం ఏమిటంటే, ఆ బిడ్డ ఎందుకు అంత నెమ్మదిగా ఉందంటే, నేను ఓడలో ఉన్నాను, నా తండ్రి నడిపిస్తున్నాడు, తన కోసము కాకపోయినా నా కోసమైనా ఈ ఓడను దరికి చేరుస్తాడు, నా కోసమైనా ఈ ఓడను దరికి చేరుస్తాడు. ఆ బిడ్డకు ఎంత నమ్మకమో, ఎంత విశ్వాసమో, ఎంత నిశ్చలమో, ఎంత నిశ్చయితనో చూడండి ఆ బిడ్డకు. మనము దేవుని నమ్ముకుంటాం, అన్నీ బాగున్నప్పుడు హల్లెలూయా అంటాం, ఏమి బాగాలున్నప్పుడు ఎవరు లేరుపో అంటాం. మన ఓడ, మన సముద్రపు యాత్ర ప్రయాణం ఎలా ఉండాలి అంటే, ఏ రకంగా కొనసాగించబడాలి అంటే, పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకొని ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసము, నిశ్చలత కలిగి మనము ప్రభు యొక్క మార్గంలో ముందుకు కొనసాగించబడాలి. వాళ్ళు ఏ పరిస్థితిలో ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నారంటే, అలా గట్టిగా వచ్చినప్పుడు పైకి ఆకాశం అంటుకుంటుంది అన్నట్టుగా లెగుస్తుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అగాధంలో కిందికి వెళ్ళిపోతామన్న కిందికి పడుతుంది. అటు ఊగుతుంది, ఇటు ఊగుతుంది, ఎటూ తోచని పరిస్థితి, ఎటూ తోచక ఉన్నారంట. అప్పుడప్పుడు మన జీవితంలో కూడా, మన ఆధ్యాత్మికమైన మనుగడలో కూడా ఎటూ తోచని అయోమయపు పరిస్థితిలో మనము తలక్రిందులైపోతూ ఉంటాం. ఎటూ తోచని స్థితిగతుల్లో మనం కురిగిపోతూ ఉంటాం. ఎటూ తోచని పరిస్థితుల్లో అతలాకుతలమైపోతూ ఉంటాం. దరిద్రం మనల్ని వెంబడిస్తూ ఉంటుంది, శాపం పట్టి పీడిస్తూ ఉంటుంది, చేస్తున్నది కలిసి రాకుండా పోతూ ఉంటుంది. అసలు ప్రయాసపడదామన్న పని దొరకదు. ఎంత వెతికినా, ఎంత ప్రయాసపడినా ఏమిటండి, నా గొర్రెకు తోక బెత్తడే ఉంది, గేదలాగా మూరెడు పెరగలేదేంటి అన్నటువంటి అయోమయపు పరిస్థితుల్లోనే మార్చబడిన స్థితిగతులు మార్చబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, విశ్వసిస్తే విజయాన్ని దేవుడు కలగజేస్తాడు. లోకాన్ని జయించిన మన విజయం
ఏమిటి అని యోహాను గారు చెప్తారు అని అంటే విశ్వాసమే. ఈ విశ్వాసం అనే ఓడలో, ఈ సముద్రపు యాత్రలో మనము కృంగిపోకుండా, కృషించిపోకుండా మనము సురక్షితంగా గమ్యస్థానము చేరి ఒడ్డుకు దరికి చేరాలి అని అంటే మనము ఆ ఓడలో నిశ్చలత కలిగి మనము నిలిచి ఉండాలి. ఓడ ఊగుతుంది, పడిపోతుంది, ఉంటే పోతామని దూకామనుకో, పోవాలనుకున్నప్పుడు ఓడలో ఉన్న పోతాము, సముద్రంలో దూకినా మరి దూకిపోయేదానికంటే దూకకుండా పోయడమే బెటర్ కదా. ఓడలో నిలిచి ఉంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఆ మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే శ్రమలకు తాళలేక ఉంది, శ్రమలను తట్టుకోలేకపోతున్నారు. కొలిమిలో పెట్టి ఇనుమును కరిగించినట్లుగా వాళ్ళు శ్రమల చేత కరిగిపోతున్నారు. ఇనుము ఎక్కడ కరుగుతుంది? కొలిమిలో కరుగుతుంది. అట్లాగా వీళ్ళు కరిగిపోతున్నారు, శ్రమల ద్వారా కరిగిపోతున్నారు. అంతటి భయంకరమైన భయాందోళన కలిగించే ఆ కరిగిపోయే, ఆ శ్రమల ద్వారా కలిగిపోయే ఆ విపత్తైన పరిస్థితిలో, భయంకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఒకే ఒక పని ఏమిటి అంటే దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నారు. అంటే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. క్రై మొరపెట్టడం కన్నీటితో, అయ్యా మా పరిస్థితి ఇది, అయ్యా మేము ఈ స్థితిలో ఉన్నాం, అయ్యా నేను ఈ స్థితిలో సాగుతూ ఉన్నాను. ఎప్పుడు గర్వం, అహంకారం ఏమిటండి, నేనే అన్నటువంటి స్వయం నీ దరికి రాకుండా నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని ఎప్పుడైతే శక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతావో ఖచ్చితంగా నీ నావకు రేగిన తుఫాను అలలను అణచివేసి గాలిని గద్దించి నిన్ను సురక్షితముగా గమ్యస్థానానికి చేర్చగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎటూ తోచని పరిస్థితి చదవలేదు అక్కడ వాక్యంలో. ఎటూ తోచక ఉన్నారు. ఎట్లా ఉంటుంది అప్పుడు? మనకి ఏదన్నా సమస్య వచ్చింది, ఆ సమస్యకు పరిష్కారం వెతుకుతావా లేకపోతే పడుకుంటావా? అట్లాంటప్పుడు ఏది తోచనప్పుడు ఏం చేస్తాం? చాలా ఆందోళనతో, కలవరాలతో, ఇబ్బందులతో, వేదనతో కుమిలిపోతూ ఉంటాం. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. వాగ్దానం ఎందుకో నిన్నే పిలిచి పలకరించి తడుతూ ఉంది. జీవం కలిగిన దేవుడు మరలా ఒక్కసారి మాట్లాడుతూ ఉన్నాడు. ఎటూ తోచని భయంకరమైన పరిస్థితిలో ఏ కార్యాన్నైనా చేయగలిగిన దేవుడు నీకున్నాడని విశ్వసించు. నువ్వు ఉన్నదే విశ్వాసం అనే ఓడలో. దాన్నే బద్దలు చేసుకుంటే, దాన్నే పాడు చేసుకుంటే, దాన్నే పతనం చేసుకుంటే, దేవుని బిడ్డలారా ఈ రోజున మన ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి సంపూర్ణతలోనికి ముందుకు కొనసాగించబడినట్లుగా ప్రభు ఉన్నతమైన కార్యం మన జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఎటూ తోచక ఉండిరి. ఎటూ తోచక ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు చేసిన ఒకే ఒక అద్భుతమైనటువంటి పని ఏమిటి అంటే వాళ్ళు దేవునికి మొరపెట్టారు. మనమేం చేస్తున్నాం? మనమేం చేయగలుగుతున్నాం? మనమైతే ఏం చేస్తాం అని కాస్త ఆలోచన చేస్తే నాకు తెలియదు కానీ నువ్వేం చేస్తావో నీకే తెలుసు. నీకు తెలియదు కానీ నేనేం చేస్తానో నాకు తెలుసు. నువ్వు చేసేది నీకు తెలుసు, నేను చేసేది నాకు తెలుసు. అవి కాస్త కట్టి పక్కన పెట్టి ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే ఎటూ తోచని పరిస్థితి మన ఎదుట నిలిచి ఉన్నప్పుడు, ఎటూ తోచని స్థితిలో మనం ఉన్నప్పుడు చేయాల్సింది ఒకటే, గదిలోనికి వెళ్ళి మోకాళ్ళ మీద నిలిచి మొరపెట్టడం. గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని కన్నీటి ప్రార్థన చేయడం, గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడం మన జీవితంలో ప్రారంభించడం. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తూ ఉంటే విరిగి నలిగిన హృదయంతో ఖచ్చితంగా దేవుడు తన మాటను పంపి
ప్రభావము చేత నింపి ప్రసన్నతను కుమ్మరించి మన హృదయాన్ని తేలికగా చేసి ప్రతి సమస్యకు ఒక గొప్ప పరిష్కారాన్ని కలగజేస్తాడు. అన్ని పనులు చేస్తాం. ఏం చేస్తామండి? అన్ని పనులు చేస్తాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము అంటే మనకు ఎంత బద్ధకంగా ఉంటుందో. సెల్ ఫోన్ తీసుకొని లేకుంటే టీవీ దగ్గర రిమోట్ తీసుకొని నొక్కుంటా కూర్చోంటే 24 గంటలు అసలు పోలేకపోయినా సరే అక్కడ కూర్చొని ఉంటాం. ఎవరన్నా వచ్చి మాట్లాడుతూ ఉంటే సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటాం. ప్రార్థన అనేసరికి పల్లేరు కంప మీద కూర్చున్నట్టు. మన ఆధ్యాత్మికమైన గడలో పెద్ద దరిద్రం ఏమిటంటే ఇదే. నాకు ఇప్పుడు ఏం లేదుగా, బాగానే ఉన్నాను కదా, అన్ని సమపాలల్లో సమతుల్యతతో జరుగుతున్నాయి కదా, ఏం అవసరం ఉంది? కడుపు నొప్పి కాలు నొప్పి రాలేదుగా, అప్పులలో వచ్చి ఇబ్బంది ఏం పెట్టలేదుగా అని మనం ఏం చేస్తూ ఉంటాము అని అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ప్రార్థన ఎలాంటిది ఏంటంటే నువ్వు సంపాదించుకున్నది బ్యాంకులో దాచుకుంటే రోజు రోజుకు రోజు రోజుకి డబ్బును కూడబెట్టుకుంటూ ఉంటే విపత్తు సమయంలో ఆపత్కాలమున ఆ డబ్బు నీ అవసరాన్ని ఎలా తీరుస్తుందో ఖాళీ సమయంలో నువ్వు చేసే ప్రార్థన శోధనలోను శ్రమలో నిన్ను ప్రవేశించకుండా ఆపద్దినమందు నీకు సహాయకుడిగా ఉండి నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తుంది. అది ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. ఏమి లేదులే అనుకోకూడదు. ఏమిటండి ఈరోజు ఏం పని లేదులే అని తినడం మానేసామా? ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ప్లేట్లు ఎగరేస్తాం. గురుగురుమంటూ బురుబురుమంటూ ఏమిటంటే చిటపట్లాడతాం. తిండికి మాత్రం ఏ పూట ఒక్క ముద్ద తక్కువైనా కూడా మనసు ఒప్పదు, ఒక్క నిమిషం లేట్ అయినా కూడా మనస్సు ఊరకుండదు. మరి ప్రార్థన శరీరాన్ని పోషించుకుంటున్నాం, మరి ఆత్మను. ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, ఎటూ తోచని పరిస్థితిలో నువ్వైనా నేనైనా ఎవరైనా చేయాల్సింది ఒకే ఒక పని, దేవునికి మొరపెట్టడం. శ్రమలకు తాళలేక ఏమయ్యారంట వాళ్ళు? శ్రమలకు తాళలేక వాళ్ళు ఏమయ్యారంట అండి? కరిగిపోయిందంట వాళ్ళ ప్రాణం. 26వ వాక్యంలో శ్రమల చేత వారి ప్రాణము కొలిమిలో కాలిస్తే ఇనుము ఎలాగైతే కరిగిపోయిందో వాళ్ళ ప్రాణం శ్రమలకు కరిగిపోయింది. ప్రాణం కరిగిపోయిన ఆత్మ ఇంకా స్థిరంగా ఉంది. ఆత్మను రక్షించే దేవుడు ఆకాశమందు ఉన్నాడు. నా విశ్వాసానికి కర్తనను నడిపించడానికి శక్తి కలిగిన దేవుడని మొరపెట్టారు. నిశ్చయముగా దేవుడు వాళ్ళ పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏమిటి అని అంటే 30వ వాక్యంలో, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. చప్పట్లు కొడుతూ అందరము బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఈరోజు నీవు కోరిన రేవుకు దేవుడు నిన్ను నడిపించునుగాక. విశ్వాస యాత్రలో ఎక్కడైతే ఎటు తోచని అయోమయపు పరిస్థితిలో కృంగిపోయావు, ఎటు తోచని స్థితిలో ఎక్కడైతే నీ యాత్ర నిలబడిపోయిందో, ఎక్కడైతే నీ స్థితి ఆగిపోయిందో, మరలా కృప కలిగిన దేవుడు కొనసాగించబోతూ ఉన్నాడు. ఆయనే ఉన్నతమైన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. నీవు కోరిన రేవుకు దేవుడు నిన్ను నడిపించునుగాక. ఒక 2 లేదా 3 మాటలు. ఎటూ తోచని పరిస్థితిలో ఏం చేయాలి? బైబిల్లో భక్తులు ఏం చేశారు? కొన్ని మాటలు నేను మీకు దేవుని యొక్క వాక్యాన్ని మీకు చూపిస్తాను. దేవుని బిడ్డలారా, రాజు చనిపోయాడు, ప్రాణ స్నేహితుడు చనిపోయాడు. పరిస్థితి అంతా అతలాకుతలంగా ఉంది. బాగా దుఃఖ వేదనతో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో ఈయన గారికి అర్థమవ్వని ఆ భయానకమైనటువంటి పరిస్థితిలో వాక్యం ఏమని చెప్తుందంటే, ఇది జరిగిన తర్వాత ఒకటి జరిగింది. అంటే ఇది జరిగిన తర్వాత అంటే అర్థం ఏమిటి? దానికి ముందు ఏదో జరిగింది. ఏదో జరిగితేనే కదా ఇది జరిగిన తర్వాత, అవునా కాదా? వర్షం వచ్చి ఆగిన తర్వాత వచ్చానండి మందిరానికి. అది ఏం జరిగింది? వర్షం
వచ్చింది. ఆగిన తర్వాత వచ్చాను మందిరానికి. ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది? ఏదో జరిగింది. ఆ సందర్భంలో ఈయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే, యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా సెలవిచ్చాడు. అయ్యా, ఇది జరిగింది, ఇప్పుడు నేను యూదా పట్టణానికి వెళ్ళొచ్చా? ఇంతకాలం ఫిలిస్తీన్ల దగ్గరికి ఆ ప్రాంతంలో కొండల్లోనూ లోయల్లోనూ గుహల్లోనూ అక్కడక్కడ తిరిగాను కదా. నన్ను విషపు చూపు చూసి ఈట వేసిన రాజు చనిపోయాడు కదా. ఇప్పుడు నేను యూదా ప్రాంతానికి వెళ్ళుదునా? ఇప్పుడు నేను యూదా ప్రాంతానికి వెళ్ళేదా? వెళ్ళు అన్నాడు. మరలా ప్రార్థన చేస్తున్నాడు. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా దేవుడు ఒక చక్కటి జవాబునిస్తున్నాడు. నువ్వు పోవాల్సిన స్థలము పేరేమిటి అని అంటే హెబ్రోనుకు బొమ్మని దేవుడు సెలవిచ్చాడు. రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? హెబ్రోనుకు వెళ్ళు, హెబ్రోనుకు వెళ్ళు. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యంలో ఈ మాటను మనం చదువుతాం. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? హెబ్రోనుకు వెళ్ళు, హెబ్రోనుకు వెళ్ళు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈయన ఎటూ తోచని పరిస్థితిలో ఇది జరిగింది, ఇలా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎటూ తోచని పరిస్థితిలో ఇప్పుడు దేవునికి మొరపెడుతున్నాడు. ఎటూ తోచని భయాందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి? నేనే చోటికి వెళ్ళాలి? ఆయన చెప్తున్నాడు, యూదాకు వెళ్దునా అయ్యా అంటే వెళ్ళమన్నాడు. సరే, యూదాలో ఎక్కడికి వెళ్ళాలి? ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, హెబ్రోనుకు వెళ్ళు. ఇప్పుడు మీరు కాస్త తలలు పైకి ఎత్తితే ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఇది జరిగిన తర్వాత ఎటూ తోచని పరిస్థితుల్లో ఈ దావీదు చేసిన పని ఏమిటంటే, వీరుణ్ణి శూరుణ్ణి స్వరమెత్తిన, కలం పట్టిన, కత్తి తిప్పిన, ఏం చేసినా నాకు ఎదురు లేదు, పాట పాడిన, అబ్బే నా అంతటి వీరుడు శూరుడు లేడని తనకిష్టం వచ్చినట్టుగా ఎప్పుడు చేయలే. తనకిష్టం వచ్చినట్టుగా ఎప్పుడు చేయలే, ఎప్పుడు చేయలే. అందరూ అది చేశారు, ఇది చేశారు, అందరూ దావీదు మీద సనుక్కున్నారు. కానీ ఒకే ఒక విషయంలో దావీదుని గురించి దేవుడు బాధపడతాడు తప్ప, అయినా నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని చెప్పగలుగుతాడు. కారణం ఏంటంటే ఆయనకు చెప్పకుండా ఏది చేయడు. మనమైతే చేసి వచ్చిన తర్వాత బాగుంటే పర్వాలే, బాగలేకపోతే అప్పుడు పాస్టర్ గారి దగ్గర ప్రార్థన. అంతా ఓడిపోయిన తర్వాత అప్పుడు పాస్టర్ గారి దగ్గర ప్రార్థన. అన్నీ పోయిన తర్వాత అప్పుడు ప్రార్థన. ఇది ఎట్లా ఉంటుందంటే, చేతులు గాలిన తర్వాత వెళ్ళి ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. అదే చేతులు గాలకుండా నువ్వు ఒక చక్కటి సలహా తీసుకుంటే చేతులు కాలవు, సురక్షితంగా ఉండగలుగుతావు. దావీదు చేసిన పని కూడా అటువంటిది. ఎటువంటిది ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా యోధా పట్టణానికి వెళ్ళనా? వెళ్ళు. సరే, ఎక్కడికి వెళ్ళాలి? హెబ్రోనుకు వెళ్ళు. ఈరోజున మన జీవితంలో కూడా ప్రతిదీ దేవుణ్ణి అడిగి, నువ్వైనా నేనైనా ఎవరైనా ఎటూ తోచని పరిస్థితిలో నీకు నచ్చినట్టుగా, నీకు తెలిసినట్టుగా చేయొద్దు. ఎప్పుడు దావీదుకు ఉన్న ఒకే ఒక మంచి సులక్షణం, సుబుద్ధి, జ్ఞానము ఏమిటి అంటే దేవునికి ప్రార్థన చేయడం. ఒకసారి అమాలేకీయులు వచ్చి తన కలిగినంతా, తన భార్యలను, ఆస్తినంతా తీసుకొని వెళ్తూ ఉన్నదాన్నంతా కాల్చి వెళ్ళారు. అప్పుడు కూడా ఏపోదు ధరించుకొని, అయ్యా వాళ్ళను వెంబడించనా? ఎప్పుడు తన భార్యని, ఆస్తిని అంతా దోచుకొని వెళ్ళి ఉన్న స్థలాల్లో కాల్చి వెళ్ళినప్పుడు మొరపెడు, అయ్యా నేను ఇప్పుడు వాళ్ళని వెళ్ళి వెంబడించనా? ఒరే బుద్ధి లేనివాడా, ఈ పని ఏంట్రా చేసేది? మనమైతే అనేది
దావీదు ఏది చేసినా ప్రార్థన చేసి ప్రభువుని అడిగే చేస్తాడు. ఎటూ తోచని పరిస్థితిలో అడిగాడు. అడిగితే ఎక్కడికి వెళ్ళమన్నాడంటే హెబ్రోనుకు వెళ్ళమన్నాడు. హెబ్రోను అంటే అర్థం ఏమిటంటే సహవాసము. హెబ్రోను అంటే సహవాసము. నువ్వు సహవాసానికి వెళ్ళు. ఎప్పుడు ఇండిపెండెంట్ మైండ్తో ఉండొద్దు. ఎప్పుడు ఏమిటండి సొంత ఆలోచనలు ఉండకూడదు. సహవాసంలో ఎలా ఉండాలో తెలుసా? సహవాసంలోనికి వచ్చిన తర్వాత నీ ఆలోచన, నీ తలంపు, నీ ఇండివిజువల్ ఆలోచనలు అవి తీసి కాస్త పక్కన పెట్టి నీ సొంతం ఎప్పుడు పక్కన పెట్టి నలుగురితో కలిసిపోయే ఒక స్వభావపు తత్వం కలిగి జీవించాలి. నీకు క్షేమం కలుగునట్లుగా, నీ ఓడ దరికి చేరునట్లుగా, ఎటో తోచని పరిస్థితిలో నీకు ఒక పరిష్కారం కలుగునట్లుగా సహవాసానికి వెళ్ళు. బైబిల్ చెప్తుంది ఆలోచనకర్తలు అనేకులు ఉండుట అది రక్షణకరం. ఒకవేళ సహవాసంలో ఉన్నప్పుడు నీకేదైనా సహాయం దొరుకుతుంది. సహవాసంలో ఉన్నప్పుడు ఏదైనా సలహా దొరుకుతుంది. ఎటో తోచని పరిస్థితిలో నాకు వీళ్ళు ఉన్నారు అన్నటువంటి ధైర్యం ఒక బలమును పొందుకొని ముందు కొనసాగించబడగలుగుతావు. ఇంట్లోనే ఉండి గడిపెట్టుకొని తలుపేసుకుంటే ఒక ఆమెకి చెప్పుకోలేనంత బాధ వచ్చింది. లోపలికి వెళ్ళింది, ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. వెళ్ళి తలుపు తడతా ఉంటే తలుపు కూడా తీయట్లేదు. ఎంతమంది వచ్చి 2 రోజులు ఎంత అయింది, వీళ్ళు లోపల తలుపేసింది, బయట ఏం తాళం లేదు, లోపల ఉన్నారని తలుపు తడుతుంటే తలుపు తీయట్లేదు. తీరా 3వ రోజు బయటకు వచ్చి తలుపు తీసేసరికి ఎవరు లేరు. ఆమె గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు సహాయం కోసం ఎవరినో ఒకరిని ఆమె దగ్గరికి పంపి తలుపు తట్టిస్తుంది. ఆమె తీయట్లేదు. ఎందుకంటే ఆమెకున్న ఇండివిజువల్ మైండ్ ఏంటంటే దేవుడే రావాలి, నా కళ్ళ ముందు దిగాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, నోకుమారి అని పిలవాలి. అది కాదు. సహవాసంలో ఉంటే, హెబ్రోనుకు వెళ్తే అంటే సహవాసంలోనికి వస్తే, సహవాసము కలిగి జీవిస్తే, సహవాసంలో నువ్వు నిలిచి ఉంటే నీ పట్ల దేవుడు ఉన్నతమైన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 31వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవడం ప్రారంభిస్తే, చదువుతారు, నన్ను చదువుకోమంటారు. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 31వ వాక్యం. ఇంకా తీయలేదు. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారు ఎవరండి? వారు ప్రార్థన చేయగానే. హెబ్రోనుకి వెళ్ళమన్నారు. ఒంటరిగా కాదు, సంఘం అంతా కలిసి. నేను అందుకే అప్పుడప్పుడు నేనేం చేస్తూ ఉంటానంటే మీ ఇంట్లో ప్రార్థన అంటూ ఉంటాను. 1-2 సార్లు అయితే అంటాం, ఎప్పుడు ఇంకేమంటాం? అర్థమైందండి? అన్ని పనులు చేసుకోవడానికి మన దగ్గర డబ్బు ఉంటుంది, కానీ ప్రార్థన సంఘాన్ని పిలిపించుకొని సహోదరులందరితో కలిసి ప్రార్థన చేయించుకొని ఏదో కాస్త అంత టీనీళ్ళు ఇచ్చి పంపుదామన్న ఒక ధోరణి ఎవరి జీవితంలో కూడా అనిపించు. పెడితే ముక్కలు పెట్టాలి, కక్కలు పెట్టాలి. సహవాసం అంటే అది కాదు కదండి. ప్రార్థన సహవాసం కోరుకొని పిలిపించుకుంటే ఆడు నిజమైన విశ్వాసి, ఆమె నిజమైన విశ్వాసి అయితే ఖచ్చితంగా వచ్చి నీవున్న ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరుకున్నట్లుగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిఫలము ఆశించకుండా చేయగలిగే పని ప్రార్థన. ఆ సహవాసం నీకు కావాలి. ప్రార్థన పెడితే కేకులే పెట్టాలి, ప్రార్థన పెడితే చికెనే పెట్టాలి, ప్రార్థన పెడితే పెద్ద పెద్ద ముక్కలే పెట్టాలి. అది ఎప్పటికీ ప్రార్థన అవ్వదు. అది విందవుతుంది తప్ప ప్రార్థన అవుతుందా? నీ ప్రతి ప్రశ్నకు, నీ ప్రతి సమస్యకు,
నీ ప్రతి ఆటంకానికి, నీ ప్రతి ఇబ్బందికి ఒక గొప్ప పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని అంటే హెబ్రోనుకు రావాలి. హెబ్రోను అంటే సహవాసం. సహవాసంలో వాళ్ళంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు పునాదులు కదిలే ఒక కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. కలిసి ప్రార్థన చేసే ఒక స్థితి ఏ సంఘమైతే, ఏ కుటుంబమైతే, ఏ సహవాసమైతే కలిగి ఉంటుందో ఆ సహవాసము దరికి చేరగలుగుతుంది. నేనే అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ దరికి చేర్చబడదు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని, వాక్యపు లేఖనాన్ని వాళ్ళు చూడండి. అక్కడ మనం వాక్యాన్ని చదువుతుంటే ఎంత చక్కటి మాటో. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై. మనకు కోపంతో నిండుకుంటాం, పగతో నిండుకుంటాం, ద్వేషంతో నిండుకుంటాం. పరిశుద్ధాత్మతో ఎప్పుడు నిండుకుంటాం? ఇవన్నీ ఖాళీ చేస్తేనే కదా పరిశుద్ధాత్మతో నింపబడేది. అబ్బా ఇంతసేపు ఆ ప్రార్థన, అబ్బా ఇంతసేపు ఆ మోకాళ్ళు ఉండడం, అబ్బా ఇంతసేపు ఆ పాట పాడడం, దేవునికి వ్యతిరేకమైన తలంపులన్నీ లోపల పెట్టుకుంటే పరిశుద్ధాత్మతో ఎట్లా నింపబడతాం? ఖాళీ చేసి హృదయాన్ని ఆయనకు అప్పగించి ఇది నీ పాత్ర, నీ ఇష్టమని నువ్వు చేతులు ఎత్తగలిగితే, మొరపెట్టి మహిమ కలిగిన దేవుని స్తుతించగలిగితే, ప్రార్థనలో ఏకీభవించగలిగితే, అందరి మీదకి దిగి వచ్చిన దేవుడు నీ మీదకి కూడా పరిశుద్ధాత్మాభిషేకాన్ని కృమ్మరించేటట్లుగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అప్పుడు ధైర్యము కలిగి ప్రభు కొరకు ఒక సాక్షిగా జీవించగలుగుతాం. సహవాసంలో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ధైర్యం కలిగింది. ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు బోధించగలిగారు. వాళ్ళ వస్త్రాలు ఊడదీసి బెత్తాలతో కొట్టి కాళ్ళకు బొండాలు బిగించి చెరసాలలో పడేశారు. దొంగల మధ్య, నరహంతకుల మధ్య, వ్యభిచారుల మధ్య. మనకు ఇంట్లో మంచి ఫ్యాను ఏమిటండి, మంచి స్థలము, దోమ కుట్టకుండా మస్కిటో కాయిల్స్ ఏమిటండి, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రార్థన చేయడానికి మనకు తిప్పలు ఎక్కువ. అసలు మోకాళ్ళంటేనే చిరాకు అనుకుంటా కొంతమందికి. మరి అదేంటో అర్థమవుతుంది. ప్రార్థన మోకాళ్ళు అంటేనే చిరాకు. పీనుగ దగ్గర కూర్చున్నట్టు కూర్చుంటారు ఉసూరుమంట. ఆ కాళ్ళకు బొండాలు బిగించారు. అంతకుముందే బెత్తాలతో కొట్టారు. రోమా ప్రభుత్వం వాళ్ళు కొట్టే బెత్తాల దెబ్బలు ఎలాగుంటాయో తెలుసా? గాయాలయ్యాయి. గాయాలు కడిగారని రాస్తుంది బైబిల్లో. రక్తం కారుతుంది. రక్తం కారితేనే కదా గాయాలు కడిగేది. రక్తం కారుతుంది. గాయాలై రక్తం కారుతుంది. దొంగల మధ్య, వ్యభిచారుల మధ్యలో, చెరసాలలో కాళ్ళు కదిలించడానికి లేదు, బొండాలు వేసారు. అప్పుడు పాటలు పాడడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరే, పౌలు, శీల వాళ్ళిద్దరే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అకస్మాత్తుగా చెరసాల మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. పునాదులు కదిలించబడ్డాయి, తలుపులు తెరవబడ్డాయి, అందరి బంధకాలు లేకపోయాయి. ఇద్దరే ఉన్నా, ముగ్గురే ఉన్నా, భార్య భర్తలే చాలు. బైబిల్ ఏం చెప్తుందంటే మీరిద్దరూ ఏకీభవించి, భార్య భర్త ఇద్దరూ ఏకీభవించి భూమి మీద దేన్నైతే అడుగుతారో పరలోకమందు ఉన్న తండ్రి ద్వారా అది పొందుకోగలుగుతారు. మనకేమో అడిగేదే రాదు, మనమేమో కలవము. ఏమిటంటే ఎడమొఖం పెడమొఖం కలిసి మోకరించి ఒక విషయం కోసం, ఇదిగో మన సమస్య ఇది కదా, ఇన్ని అప్పులు ఉన్నాయి కదా, ఇంత ఆర్థికంగా నలిగిపోతున్నాం కదా, దా ఈ పూట ఉపవాసం ఉందాం, ఈరోజు మంగళవారం, నీకేం పని లేదు కదా బయటికి వెళ్ళే పని, దా ప్రార్థన చేసుకుందాం అని తలస్నానం చేసి ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది. పౌలు శీలలు చెరసాలలోనే ప్రార్థన చేస్తే మహిమ దిగి వస్తే, నీకు బ్రహ్మాండమైన ఇల్లు, నివాసానికి యోగ్యమైనటువంటి స్థలాన్ని ఇచ్చాడు. అక్కడ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఇంకెంత గొప్ప కార్యం జరుగుతుంది. ఏమీ లేనప్పుడు అది ఉంటే బాగుందన్నాం, వచ్చిన తర్వాత నిజ స్వరూపం బయటపడుతుంది. దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తుంది ఈ రాత్రి ఎందుకో హెబ్రోను అంటే సహవాసానికి రావాలి, సహవాసం కలిగి నిలవాలి. సహవాసంగా ఉండి ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో, సంఘంలో సహవాసం, కుటుంబంలో సహవాసం,
నీ స్నేహితులతో సహవాసం, సేవకులతో సహవాసం, వీటన్నిటికంటే మిన్నగా దేవునితో ఒక సహవాసం కలిగి వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ సమయం దొరికినప్పుడు అంతా మోకరించి చేతులెత్తి మొరపెట్టగలిగే ఒక సహవాసపు సంబంధానికి నువ్వు రాగలిగితే ఎటు తోచని పరిస్థితిలో నీకు ఒక పరిష్కారం కలుగునట్లుగా దేవుడు ద్వారం తెరవబోతున్నాడు. అద్భుతమైన రీతిగా దేవుడు నీ ఎదుట తలుపులు తెరవబోతూ ఉన్నాడు. ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కలగజేస్తాడు. ఇక్కడ నువ్వు మోకరించి తలుపులు తెరిచే ఒక పని ఉంటే నీకోసం పరలోకపు ద్వారాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సహవాసంలో ప్రార్థన, ఆ ప్రార్థన అనుభవం కలిగి ఎవరైతే నడిపించబడతారో వాళ్ళ జీవితం ధన్యకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చబడతారు. ఈ రోజున మనం అరకత్తెరలో పోక చెక్కలాగా ఎటూ తోచని పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మనం దేవునికి మొరపెట్టకనే, అంటే ప్రార్థన చేయకనే, దేవుణ్ణి ఆలోచన అడగకనే. దావీదు అడిగాడు, నేను అక్కడికి వెళ్తానయ్యా వెళ్ళమన్నాడు. ఏ చోటికి వెళ్ళాలో చెప్పమన్నాడు, పలానా చోటికి వెళ్ళమన్నాడు. దావీదు దేవుణ్ణి అడిగాడు, దేవుడు వెళ్ళమన్నాడు. ఏ చోటికి వెళ్ళాలో నువ్వు చెప్పు, ఆ చోటికి వెళ్తానన్నాడు. నాకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాననిలే, ముందు యోధాకి వెళ్తానన్నాడు, వెళ్ళమన్నాడు. ఏ చోటికి వెళ్ళాలంటే హెబ్రోనికి వెళ్ళమన్నాడు. ఎన్ని చోట్లు లేవండి అక్కడ వెళ్ళడానికి, ఎన్ని స్థలాలు లేవండి అక్కడికి వెళ్ళడానికి. అయినా పలానా చోటికే వెళ్ళమన్నాడు, పలానా చోటికి వెళ్ళాడు. ఈ రాత్రి నీవు కూడా దేవుణ్ణి అడగగలిగితే ఒక పరిష్కారాన్ని దేవుడు చూపెడతాడు. గొప్ప కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మరొక విషయం గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రూతు గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వాక్యంలో ఆ కళ్ళమునకు వెళ్ళు ఒక సలహా. నయోమి రూతుకు ఒక సలహా ఇస్తుంది. అమ్మా, నీ మేలును ఆలోచించేదాన్ని కదా, నీ బాగోగులు చూసుకోవాల్సినటువంటి పెద్ద దిక్కును కదా అని నయోమి రూతుకు ఒక సలహా ఇస్తుంది. నీ భవిష్యత్తు బాగుండాలంటే, నీ రాబోతున్నటువంటి దినాల్లో నీ ప్రణాళిక చక్కగా ఉండాలంటే నువ్వు ఆ కళ్ళానికి వెళ్ళు. ఏ కళ్ళమత్త గారు? ఇంతకాలం ఎవరి పొలములో పరిగెరుకున్నావు, ఇంతకాలము ఎవరి పొలములో పరిగెరుకున్నావో ఆయన ఆ కోతకాలంలో ధాన్యాన్ని అంతా కట్టగట్టి కుప్పదీసి కళ్ళానికి చేర్చాడు. ఇప్పుడు ఆయన కళ్ళములో దొరికే సమయం, ఆయన కళ్ళములో దొరికే కాలం. అక్కడికి వెళ్ళు. ఆయన పాదాల దగ్గర ఆ మంచం మీద పడుకున్నప్పుడు, భోజన పానాలు చేసి మంచం మీద పడుకున్నప్పుడు ఆయన పాదాలు పట్టుకో. నీ భవిష్యత్తుకు ఒక మంచి ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేస్తాడు. నయోమి రూతుతో చెప్తుంది. ఎవరెవరితో చెప్తున్నారండి? కొంచెం గట్టిగా చెప్పండి, నోరు తెరిచి. నయోమి మాట్లాడండి. నేను చెప్పింది చెప్పండి, మీరు చదవద్దు, చదివితే ఏం అర్థమవుతుంది. నయోమి రూతుతో చెప్తుంది. నయోమి ఎవరికి సాదృశ్యమో తెలుసా? దేవుని సేవకులకు సాదృశ్యం. రూతు సంఘానికి సాదృశ్యం. సంఘానికి సాదృశ్యం. నీ విశ్రాంతి విచారించి నీ మేలు ఆలోచించే వాళ్ళు సేవకులు. ఒక చక్కటి సలహా చెప్తున్నాడు. కళ్ళమునకు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? కళ్ళమునకు వెళ్ళు. దేవుని బిడ్డలారా, ఈ కళ్ళము మనకు నేర్పుతున్న పాఠం చూడండి. నయోమి వచ్చేటప్పుడు ఏం చెప్తుంది ఆ ఊరి వాళ్ళతో? అమ్మా, చాలా రోజులైందమ్మా నిన్ను చూసి, ఎట్లాగున్నావు, ఏంటి, నీకు ఇంత బాధ కలిగిందంట కదా. నయోమి వచ్చింది, నయోమి వచ్చింది అంటే మధురం వచ్చింది, మధురం వచ్చింది అంటే ఆమె మాట్లాడే మాట ఏంటో తెలుసా? నన్ను నయోమి అనొద్దు. ఏమనాలి? మారా అంటే చేదు అనండి. అంటే ఏ పరిస్థితిలో వస్తుంది ఆమె? చేదు, 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 చేదులో వస్తుంది. అప్పుడు ఈ యొక్క మోడు భార్య భర్తను పోగొట్టుకొని ఆధారము లేక
నిరాధారముగా వచ్చినటువంటి అన్యురాలైనటువంటి మోయాబురాలైనటువంటి రూతుకు ఒక చక్కటి సలహా ఇస్తుంది. ఈరోజు అన్యులమై ఉన్నటువంటి మనకు దేవుడు తన రక్తమును కార్చి సార్వత్రిక సంఘాన్ని ఇచ్చాడు. సంఘములో ప్రతి వారం ఇట్లా సేవకుడిని నిలబెట్టి నయోమి ఎలాగైతే రూతుకు ఒక చక్కటి సలహా ఇస్తుందో, ఒక పరిష్కార మార్గం చూపుతుందో, అలాగే ఎప్పుడు ప్రతి వారం వాక్యం ద్వారా సేవకుడి నోట తన మాటలు ఉంచి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నాకెందుకులే, ఇది నా కోసం కాదులే, ఇది నాకు అనవసరములే, ఇది నాకేం అంత ప్రయోజనం కాదు, అబ్బెబ్బే దీని గురించి నాకు సంబంధమే లేదు అని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోయావనుకో, నష్టపోతావు, ఓడిపోతావు, జారిపోతావు, పడిపోతావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆ సలహాను స్వీకరించి వాక్యాన్ని హృదయంలోనికి తీసుకొని ఆచరణలో పెట్టాలి. దేంట్లో పెట్టాలి? కొంచెం గట్టిగా చెప్పండి. దేంట్లో పెట్టాలి? ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు తప్పుగా అంటున్నానని అనుకోవద్దు. మీ తమ్ముడో మీ చెల్లో పెళ్లి జరుగుతుంది. నేనేమంటాను అని అంటే, ఆ పశువులు రాసుకోవడం నలుగు వద్దంటాను. దాన్ని మీరేం చేస్తారు? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బలవంతం చేస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? మొహమాటానికి ఖచ్చితంగా చేస్తారు. అంటే దాని అర్థం ఏమిటి? విన్నావు కానీ, సంతోషించావు కానీ ఆచరణలో పెట్టలేదు. అంటే నష్టపోతున్నావా, మేలు పొందుతున్నావా? నష్టపోతున్నావు. కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకోబట్టే నీ స్థితి ఇక్కడ ఉంది. దరిద్ర ప్రయోగాలను దాటలేకపోతున్నావు, క్షేమాన్ని పొందుకోలేకపోతున్నాం, ఆశీర్వాదాన్ని అస్సలు అనుభవించలేకపోతున్నాం. ఈ రాత్రి దేవుడు ఒక గొప్ప పరిష్కారాన్ని చెప్తున్నాడు. కళ్ళములో ఆయన దొరికే సమయం, కళ్ళానికి వెళ్ళు, మంచం మీద పడుకున్నప్పుడు ఆయన పాదాలు పట్టుకో. నీ స్థితిగతిని మార్చే బలవంతుడైనటువంటి వాడు అక్కడ కళ్ళములో మాత్రమే నీకు దొరుకుతాడు. ఓ చక్కటి సలహా అక్కడ ఆమె చెబుతూ ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగితే కళ్ళమునకు వెళ్ళు. యజమానుడు చీకటి పడ్డప్పుడు అక్కడికి వస్తాడు. ఆయన కాళ్ళ మీద ఉన్నటువంటి దుప్పటి అంటే ఎంత ఎడబాటు ఉండకూడదో తెలుసా? ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన దుప్పటి కప్పుకున్నాడే, ఆ దుప్పటి కూడా నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు నీకు ఆయనకు మధ్యలో ఉండకూడదు. ఆ దుప్పటి తీసి ఆయన పాదాలు పట్టుకో. దేవుని బిడ్డలారా, ఎంత ఉన్నతమైనటువంటి మాట చూడండి. అక్కడ వాక్యాన్ని చదువుతాం మనం. యాకోబును గురించి మనం చదివితే, యాకోబు చరిత్రను మనం జాగ్రత్తగా గమనిస్తే, తనకు కలిగినదంతా ఏమిటండి? గుంపులు గుంపులుగా విడదీసి యబ్బోకు రేవును దాటించాడు. వాళ్ళను రేవు అవతల పెట్టాడు. యాకోబు ఒక్కడు మిగిలాడు రేవు యువతల, యబ్బోకు రేవు యువతల. అంటే మన పెద్ద కాలం అనుకోండి, రేవు అంటే అదే కదా. ఇంకొంచెం పెద్దగా అనుకోండి, ఎంత అయితే కాలం అవతల ఆయన సంపాదించుకున్నది, భార్యలు, పిల్లలు, దాసదాసీలు అందరూ కాలం అవతలు ఉన్నారు. ఆయన యువతలు ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. రాత్రిది ఒక్కడే నిలబడుకుంటే ఒక నరుడు వచ్చాడు. ఇక ఆయనతో పెనుగులాడడం ప్రారంభించాడు. మామూలు పెనుగులాట కాదండి, పెనుగులాడుతున్నాడు. ఎక్కడ తగ్గట్లేదు యాకోబు, తగ్గట్లేదు, ఎక్కడ తగ్గట్లేదు. మనం ప్రార్థన ఏంటంటే ఈ శనివారం 2 గంటలు లేదా 2 గంటల 10 నిమిషాలు దేవుని సన్నిధిలో గడపడానికి ఎంత ఇబ్బంది పడుతున్నావు. నన్ను దోమలు కుట్టేసి, చీమలు పట్టేసి, జలుబు పట్టేసింది, అసలు ప్రతికూలంగా ఉంది. ఈ ఎంత ఆ రాత్రి యబ్బోకు రేవు అవతల ఒక్కడు నిలబడి ఇంకొక నరుడు వస్తే అతనితో పెనుగులాడుతున్నాడు. ఆ పెనుగులాటలో ఎక్కడా తగ్గలేదు, ఎక్కడ తగ్గలేదు. ఆయన ఎంత పెనుగులాడుతున్నాడు, ఈయన అంత పెనుగులాడుతున్నాడు. ఆయన ఎంత పట్టుబడుతున్నాడు, ఈయన అంత పట్టుబడుతున్నాడు. ఇక వచ్చినవాడు ఈయన నేను గెలవలేకపోతున్నానే అని చెప్పి ఒక్క దెబ్బ వేసాడు. ఈ తొడ గూటి నర్రము అలా వదిలిపోయింది. తొడ గూటి నర్ర వదిలిపోతే
ఇక కాలు కొంచెం సచ్చుపడితే ఇంకేముందని బలం తగ్గుతుంది కదా, అయినా తగ్గలేదు. ఆయన అనుకున్నాడు కొంచెం పట్టంటే కాళ్ళతోనే కదా, కొంచెం తొడగుట్టిని నర్రాన్ని కొడితే అది కొంచెం షేక్ అయింది అనుకోండి, కూర్చోలేడు, నిలబడకలేడు, ఇంకేం నేను ఏదైనా చేశా, ఇంక నేను గెలిచేస్తానని చెప్పేసి కొట్టాడు. అయినా ఆ ఒక్క కాలుతోనే పోరాడుతున్నాడు తప్ప, ఆ ఒక్క కాలుతోనే పెనుగులాడుతున్నాడు తప్ప, ఆ ఒక్క కాలుతోనే, అంటే నా వివరణ ఇస్తున్నాను, ఒక కాలు బలహీనమైన అంత పోరాట యోధుడు. అందుకే హోషేయ యాకోబుని గురించి మాట్లాడేటప్పుడు నువ్వు దేవునితో మనుష్యులతో పోరాడినటువంటి వాడవని చెప్తావు. అంత పోరాట యోధుడు. ఎక్కడుంటో తెలుసండి యాకోబు పోరాటం? తల్లి గర్భములో నుండే పోరాడుతూనే ఉన్నాడు. ఇంకా తొడగూటి నరం కదిలినా ఆ పోరాటంలో ఇంకా పోరాడుతూ పెనుగులాడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో వచ్చినవాడు ఆయన్ను యాకోబును గెలవలేక, పోరాడలేక, బాబు టైం అయిపోతుంది, తెల్లారుతుంది, నన్ను విడిచిపెట్టయ్యా, నేను వెళ్ళిపోతాను, ఇక చాలు. కానీ నేను ఎందుకు విడిచిపెడతాను? అసలు నేను వచ్చింది ఎందుకో తెలుసా? అసలు నేను పోరాడుతుంది ఎందుకో తెలుసా? మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎందుకు వచ్చారు ప్రార్థనకి? నాకు ముఖాన్ని చూపించడానికి వచ్చారా? లేకుంటే దేవుని నమ్ముకున్నాం కదా, వెళ్ళకపోతే బాగుండదని వచ్చారా? పోరాడడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. పోరాటం పెనుగులాడలో జయాన్ని పొందుకోవడానికి రావాలి దేవుని సన్నిధికి. తొడగూటి నరము వలసిపోయిన వచ్చిన వానితో ఉన్న ప్రార్థన పెనుగులాటలో నీకేమి కావాలి అని అడిగి నిన్ను ఆశీర్వదించేంత వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి. మనకేమో మోకాళ్ళ ప్రార్థన రాదు, అనుభవం ఉండదు, మనమేమో సప్పబడిపోయి నీరసించిపోయి కుప్పకూలిపోయినట్టుగా అంతే ఇంతే అని చెప్పేసి కుంగిపోతూ ఉంటాం. అది మన జీవితంలో ఎప్పుడు కనబడకూడదు. పోరాటంలో ఒక జయ జీవితాన్ని మనము కలిగి నడిపించబడాలి. అప్పటికి నన్ను టైం అయిపోతుంది, నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను. సరే కానీ నీ పేరేంటో చెప్పు. నా పేరా యాకోబు. ఇంతకుముందు వాళ్ళ నాన్న నువ్వు ఎవరు అని అడిగితే ఏశావు అని చెప్పాడు. ఇప్పుడు అబద్ధం చెప్పట్లేదు, యాషావు అని చెప్పట్లేదు, యాకోబు అని చెప్పాడు. అప్పుడు అక్కడ అతన్ని ఆశీర్వదించాడు. నీ పేరేంటని నేను అడిగితే చెప్పలేదు. అబ్బో, అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉండేది, పెనూయేలు అని. ఆయన పోరాడిన ప్రాంతానికి పేరు పెడతాడు, అంటే దేవుని ముఖాన్ని చూశాను నేను అని. మరి ఆ పెనుగులాటలో పెనూయేలు అనుభవానికి రావాలి. అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన స్వరూప ముఖాన్ని చూడగలిగేంత పెనుగులాట నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఉండాలి. ప్రార్థన చేస్తున్నారు, మీకు అవసరం వచ్చినప్పుడు నేను కాదనట్లేదు. ప్రార్థన చేస్తున్నారు మీరు, ఒక క్రమం, పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట, లేదా ఒక 40 నిమిషాలు టైం పెట్టుకొని, కాదనట్లేదు. నేనేమంటాను అని అంటే ఆయన ముఖమును చూడగలుగుతున్నావా? ఆయన స్వరూప దర్శనాన్ని చూడగలుగుతున్నావా? పౌలు వలె, పేతురు వలె ప్రార్థనలో పరవశించగలుగుతున్నావా? నీ ఒళ్ళు పులకరించి రోమాలు నిక్కబొరుచుకొని ఆయన దర్శనాన్ని చూడగలిగేంత ప్రార్థనలో పెనుగులాట నీ జీవితంలో కలిగి నడిపించబడుతున్నావా? ఏదో అక్కర్లు తీర్చు, ఇబ్బందులు తీర్చు, ఆ సమస్యలు తీర్చు, ఏదో నీకు స్తోత్రం, నాకు ఆత్రం ప్రభువా చూసుకో కాసుకో అన్నటువంటి ప్రార్థన కాకుండా ప్రార్థనలో పరవశించి ఆయన స్వరూప దర్శనములు చూడగలిగే నీ భవిష్యత్తును గురించిన ఒక మాట పొందుకునే పెనుగులాటతో కూడిన ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏ ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావు? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ కళ్ళము రాత్రి పెనుగులాడే అనుభవం, అంటే ప్రార్థన చేసే అనుభవం నేర్పుతుంది. అంత మాత్రమే కాకుండా కళ్ళము మనకు నేర్పే మరొక పాఠం ఏమిటంటే, ఇప్పుడు పొలంలో పంటను విత్తుతారు, నారు నాటుతారు అనుకోండి, లేదా విత్తుతారు అనుకోండి, కోస్తారు, కోసి కట్టలు కట్టి మోపులు తీసుకొని వచ్చి కళ్ళంలో పెడతారు. ఇప్పుడు పంట భూమిలో నుండి వేరే కళ్ళానికి వస్తాయి. ఆ కళ్ళంలో ఏం జరుగుతుందో తెలుసండి?
ఎద్దుల ద్వారా త్రొక్కించబడుతుంది, నూర్చబడుతుంది. నూర్చబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? ఈ కంకి గింజ అంటే గింజ కంకిలో నుండి వేరైపోతుంది. మొదట భూమిలో నుండి వేరైపోయింది, తర్వాత కళ్ళంలోనికి వచ్చిన తర్వాత కంకిలో నుండి వేరైపోవాలి, కంకిలో నుండి వేరైపోవాలి. అంతా అయిన తర్వాత పెద్ద పెద్దగా ఉన్న చెత్త అంతా ఏరి పక్కన పడేస్తాం. ఇప్పుడు ఆ గింజ పొట్టుతో కలిసి ఉంటుంది, ఆ గింజ తాళ్ళ గింజలతో కలిసి ఉంటుంది. మీరు బాగా గమనించండి, గింజ పొట్టుతో కలిసి ఉంటుంది, గింజ తాళ్ళ గింజతో కలిసి ఉంటుంది. దేవుని బిడ్డలారా, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు కంకిలో నుండి వేరు చేయబడాలి అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వాక్యంలో మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, చదవండి అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వాక్యం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. అంటే వేరవనంత వరకు రక్షణ ఉండదు. గింజ కంకిలో ఉన్నంతసేపు విలువ ఉండదు. కంకిలో ఉందనుకోండి ఏమైపోతుందో తెలుసండి, ఒక చినుకులు పడ్డ తర్వాత మొలకెత్తి, అర్థమవుతుందండి, పంట పాడైపోతుంది. అందుకే వేరవ్వాలి. మనము కూడా మొదట లోకానికి వేరయ్యాము, రెండవది మూర్ఖులకు ముష్కరులకు నామకార్థములో ఆచారపు ముసుగులో ఉన్న వారికి కంకిలో నుండి వేరవ్వాలి. వేరవుతుంటే కంకి అడుగుతూ ఉంటుంది, ఓయ్ ముందు నేను కదా విత్తబడింది, మొక్కను నేను లేచాను కదా, నేను వెన్ను పోసి నిన్ను నేను కదా పెంచింది, కళ్ళములోనికి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొని ఉన్నది నేను కదా, నాలో నుండి వేరవుతావా? అబ్బే అవ్వనులే, నీలోనే ఉంటాను అనదు. ఎందుకో తెలుసా? యజమానుడి ఉద్దేశం కంకిలో ఉంచడం కాదు, వేరు చేయడం. ఈ ముష్కరులకు, ఈ మూర్ఖులకు, ఈ తరం వారికి ఏమిటండి? వేరై జీవించే ఒక ప్రత్యేకత. నోవహును తీసుకోండి, దేవుడు చెప్పాడు ఓడ చేసుకోమన్నాడు. జనాలు తింటున్నారు, త్రాగుచున్నారు, పెళ్ళిళ్ళకి ఇస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఓడ నోవహు కట్టుకుంటున్నాడు. 100 సంవత్సరాల దగ్గర ఎంతో పట్టినట్టుంది. అయినా వాళ్ళకు సువార్త ప్రకటిస్తున్న ఈయన్ని ఎగతాళి చేస్తున్నారు తప్ప ఎవరు ఓడలోకి రాలేదు. రావాల్సిన టైం వచ్చింది, ఈయన ఓడలోకి వెళ్ళాడు, దేవుడు తలుపేశాడు. తర్వాత ఓడ చుట్టూ తిరిగితే ఏం ప్రయోజనం? వేరవ్వాలి. వాళ్ళు పెళ్ళిళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళు పెళ్ళిళ్ళకి ఇస్తున్నారు, నేనెందుకు వెళ్ళకూడదు? పాస్టర్ గారు మరి విచిత్రంగా చెప్తున్నాడు, పాస్టర్ గారు అంతా పెద్ద వెటకారం అయిపోయిందని ఎక్కిరించే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే పాస్టర్ గారు చెప్పింది అంతా చేస్తేనేనా? మీరు కాదులేండి, కొన్ని సంఘాల్లో చేసి వచ్చాం కనుక చెప్తున్నాం. అట్లా అనేటోళ్ళు కూడా ఉన్నారు. మేము చెప్పింది చేయలేదు పాస్టర్ గారు, అవునా కాదండి? వేరవ్వాలి. గింజలో నుండి, కంకిలో నుండి గింజ వేరవ్వాలి. తర్వాత ఇప్పుడు ఎక్కడి నుండి వేరవ్వాలి అంటే కంకిలో నుండి గింజ వేరవ్వడం అంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరవ్వాలి. ఇప్పుడు ఎక్కడి నుండి వేరవ్వాలి? రెండవది పొట్టులో నుంచి. ఎక్కడి నుంచి? పొట్టులో నుంచి. ఏంటి ఆ పొట్టు? చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం చదవన్నా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఇట్లా ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, గాలికి కొట్టుకొని పోవునట్లు.
గాలికి కొట్టుకొని పోయేది ఏంటన్నా? ఏంటి ఆ పొట్టు ఇక్కడ? కల్పింపబడిన ఉపదేశం, తప్పుడు మార్గానికి లాగు ఉపదేశం. చూడు, మరలా రెఫర్ చేసుకో. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు, అంతేనా? తప్పుడు మార్గమునకు లాగు కుయుక్తితో, తప్పుడు మార్గమునకు లాగు కుయుక్తితో కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు. అది ఏంటి అని అంటే దుర్బోధ. తప్పుడు ఉపదేశమునకు అంటే ఇప్పుడు ఆ కళ్ళములో కంకి నుండి వేరైన తర్వాత ఇప్పుడు పొట్టు కలిసింది కదా, ఆ పొట్టు ఏంటి అని అంటే ఏంటి? ఆ పొట్టు ఏంటి? తప్పుడు ఉపదేశం, కల్పింపబడిన ఉపదేశం, కుయుక్తితో తప్పుడు మార్గమునకు లాగు ఉపదేశం. అంటే వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యానికి విరోధంగా బోధించే బోధ. దాని నుండి మనం ఇప్పుడు వేరవ్వాలి. ఇంకొక పొట్టును గురించి చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన ఏమిటండి? 4వ చరణం నుండి చదవడం ప్రారంభించండి. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలేనుందురు, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభల్లో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము. ఇప్పుడు ఈ పొట్టే పొట్టు, దుష్టులు అలాగున నుండక అంటే ఏ పొట్టు? ఈ పొట్టు దుష్టులు అనే పొట్టు. నువ్వు 2 పొట్లల్లో నుండి వేరవ్వాలి. 2 విధాలైన పొట్టు ఏంటమ్మా? ఒకటి కల్పింపబడిన ప్రతి ఉపదేశం, తప్పుడు మార్గమునకు లాగు కుయుక్తి బోధ, మాటలు, ఉపదేశానికి నువ్వు వేరవ్వాలి. రెండవది దుష్టులు, మనతోనే ఉంటారు, మనతోనే ఉంటారు. దుష్ట ఆలోచన, అంటే బైబిల్ చెప్తుంది దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపివేస్తుందట. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపేస్తుందట. దేవుని బిడ్డలారా గమనించండి. దుష్టులు అనే పొట్టు, అటు ఇటు కల్పింపబడిన ఉపదేశం, కుయుక్తితో తప్పుడు మార్గమును బోధించి ఆ ఉపదేశాలకు వేరైపోవాలి. మేము 4 ఉన్నామే, 10 మంది ఉన్నామే, 40 మంది ఉన్నామే, 50 మంది ఉన్నామే, 100 మంది ఉన్నామని బాధపడిన అవసరం లేదు. ఎంతమంది ఉన్నా, అర్థమైందా అండి? పొట్టులో వేరవ్వాలి, అప్పుడే నీకు వాల్యూ వస్తుంది. అది ఎంత ఇంతకాలం మోసాను కదా, ఇంతకాలం సంఖలో పెట్టుకున్నాను కదా అంటే వేరవ్వాల్సిన సమయంలో చెప్పరేంటండి? వేరవ్వాలి, తప్పదు. అన్నైనా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా అని వాళ్ళను విడిచిపెట్టి వాళ్ళని విధి చేయమని చెప్పట్లే. వాళ్ళ స్వభావాలలో నుండి, వాళ్ళ ఆలోచనలో నుండి, వాళ్ళ ఆచారాల్లో నుండి, వాళ్ళ నామకార్థపు స్థితిలో నుండి, పొట్టులో నుండి వేరవ్వాలి. ఇప్పుడు అదే పొట్టులో, అదే గింజతో, పొట్టు మాత్రమే కాకుండా తాళ్ళ గింజ ఉంటుంది. ఏముంటుంది అండి? తాళ్ళ గింజ. గింజ ఎట్లాగుంటుందో ఈ తాళ్ళ గింజ కూడా సేమ్ టు సేమ్, జిరాక్స్. ఒరిజినల్ కాదు, జిరాక్స్. దీనికి ఆకారం ఉంటుంది, దీనికి ఆకారం, దీనికి పొట్టు ఉంటుంది, దీనికి పొట్టు ఉంటుంది. ఏమిటండి? దీనికి వీధి ఉంటుంది, దానికి సేమ్ టు సేమ్. నువ్వెంత అంటే నేనెంత. నువ్వు పాట పాడితే అది పాట పాడుతుంది, నువ్వు చప్పట్లు కొడితే ఆ తాళ్ళ గింజ కూడా చప్పట్లు కొడుతుంది. అవునా కాదా? అయితే ఇక్కడ లేదంతా ఏంటి అంటే గట్టి గింజ, సరుకు. ఆ యజమానుడు చాట తీసుకుని తూర్పు ఆరబోస్తూ ఉంటే పొట్టుతో కలిసి అది ఎగిరిపోతుంది. ఇంతకాలం నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వేంటంటే నువ్వేంట అన్న తాళగింజ కూడా. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఇంకొక మాట. 10 మంది కన్యకలు ఉన్నారు, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు. పెళ్లి కుమారుడు వచ్చేంతవరకు ఇద్దరు కలిసే ఉన్నారా? ఇద్దరు అంటే 2 గుంపులు.
5 మంది 5 మంది 10 మంది కలిసే ఉన్నారా? కలిసే నిద్రపోయారా? లేచి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని శబ్దం వినేసరికి ఏం లేదు అక్కడ. వీళ్ళ దగ్గర సరుకు లేదు, వాళ్ళ దగ్గర సరుకు లేనివాడు ఏమైపోయాడు? కొట్టుకెళ్ళిపోయాడు. సరుకున్నాడు లోపలికి వెళ్ళిపోయాడు. అలాగే ఈ తాళ్ళ గింజ ఆ పొట్టుతో కూడా కొట్టుకెళ్ళిపోద్ది, ఆరని అగ్నిలో కాలిపోద్ది. గట్టి గింజ యజమానుని పాదాల దగ్గర పడుతుంది. ఆ యజమానుని దగ్గర పడిన ఆ పాదాల గింజ, ఆ నూనె, ఆ పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడినటువంటి బోధ, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన ఆ నూనె, తైలం, ఆ గింజ, ఆ సరుకు, వాక్యం, మంచి ఉపదేశం అనే సరుకు నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్యానికి అంటే కొట్టులోనికి నువ్వు చేర్చబడతావు. అందుకే కళ్ళానికి రావాలి. మొదట సహవాసానికి రావాలి, రెండవది కళ్ళానికి రావాలి. మూడవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఎక్కువసేపు విసిగించను, ఇది అలా చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. ఈ పట్టణములో స్పష్టంగా ఈ పట్టణములో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో. అతని యొద్దకు వెళ్ళొద్దము రన్నని చెప్పెను. కాస్త తలలు పైకెత్తితే సౌలు, కీషు కుమారుడు సౌలు గాడిదలు పోయే, భాగ్యవంతుడైన కీషు గాడిదలు పోయే. గాడిదలను వెతకడానికి తన కుమారుడితో పాటు ఒక పనివాడిని ఇచ్చి గాడిదలను వెతకడానికి వెళ్ళారు. వీళ్ళు గాడిదలు వెతుక్కుంటూ దేశాలు తిరిగారు. ఎక్కడ వీళ్ళకు వాళ్ళ గాడిదలు కనబడలేదు. తీసుకెళ్ళిన సరుకు కూడా అయిపోయింది. అప్పుడు అతనితో ఉన్న పనివాడు ఒక చిన్న సలహా ఇస్తున్నాడు. ఏం చేయాలి? గాడిదలు ఎతుకుదామా, ఇంటికి వెళ్దామా? గాడిదలు ఎతుకుదామా, ఇంటికి వెళ్దామా? ఎటు తోచనే పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పట్టణం చూసిన వెంటనే ఆ దైవజనుడు గుర్తొచ్చాడు. ఈ పట్టణంలో దైవజనుడు ఉన్నాడు, బహుగనుడు. అయ్యా, చాలామంది చెప్పుకుంటుంటే విన్నాను. అక్కడికి వెళ్దామా? అతడు ఏ మాట చెప్తే అది నెరవేర్చబడతాయి. అతడు చెప్పే మాటే పరలోకపు మాట. వెళ్దామా అక్కడికి? కల్పించిన కథలు, కళ్ళబొల్లి మాటలు, ఏమిటండి జోకులు, ఫన్ బకెట్లు అక్కడేముండవు. అక్కడికి వెళ్దామా? సలహా వెళ్ళాం. కానీ మనం తెచ్చుకునేవన్నీ అయిపోయినాయి. ఖాళీ చెబితే ఎట్టాళ్తాం దైవజనుడి దగ్గరికి? ఈ పనోడు, నా దగ్గర పావుతులం వెండి ఉంది, నా దగ్గర పావుతులం వెండి ఉంది. ఆ పావుతులం వెండి దైవజనుడికి నువ్వు కానుకిద్దువులే. నేనేం చెప్తానంటే, చూడండి దేవుని బిడ్డలారా, ఒక పనివాడి ఆలోచన, ఒక పనివాడి చిన్న తలంపు ఒక వ్యక్తిని దైవజనుడి దగ్గరికి నడిపించింది. దైవజనుడి దగ్గరికి నడిపించబడిన ఆ వ్యక్తి, పనివాడు నడిపించబడిన ఆ వ్యక్తి దేశానికే రాజుగా మార్చబడ్డాడు. దేవుడు ఎన్నుకున్న మొట్టమొదటి రాజుల ఎన్నికలో సౌలు ఉన్నాడు. మరి ఈ రోజున నువ్వు ఎంతమందిని దేవుని సన్నిధానాన్ని, ఏమిటండి మాట తప్పిపోని బోధిస్తున్న దైవ సేవకుడున్న నీ సహవాసపు సన్నిధికి ఎంతమందిని నువ్వు నడిపిస్తున్నావు? ఎంతమందిని నువ్వు తీసుకొని రాగలుగుతున్నావు? ఎంతమందిని నువ్వు ఇక్కడ కూర్చోబెట్టగలుగుతున్నావు? అక్కడికి వెళ్ళినప్పుడు చక్కని సలహా ఇస్తున్నాడు సౌలుతో సమూయేలు. నువ్వేం చింతించద్దు నాయనా, నీ గాడిదలు దొరికేసాయి. మీ నాన్న గాడిదల కోసం కాక అయిపోయి నా కుమారుడు ఏమవుతాడని బాధపడుతున్నాడు, కానీ విందు కూర్చో, ఈయన వస్తాడని దేవుడు ముందే చెప్పాడు. అతనికి ఒక జబ్బ ఏర్పాటు చేశాడు. ఆ జబ్బను పెట్టించి అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని మిద్దె మీదకి తీసుకెళ్ళి ఆ పనివాడిని పంపించమని చెప్పి
దేవుడు చెప్పిన సంగతులన్నీ ఈయనకి చెప్పి నువ్వు పలాని మార్గంలో వెళ్ళు అని ఆ 10వ అధ్యాయంలో ఆ మార్గంలో వెళ్ళిన తర్వాత అతనికి క్రొత్త మనసు వచ్చింది. అతడు ప్రవక్తల సమూహంలో చేరాడు. ప్రవచించడం, ఆత్మతో నింపబడి ప్రవచించడం మొదలుపెట్టారు. ఆయన్ను చూసిన వాళ్ళందరూ సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అని ఒక వదంతి పుట్టింది అక్కడ. దేవుని బిడ్డలారా గమనించండి, అభిషేకించబడ్డాడు అక్కడ. మనము కూడా అనేకులను దేవుని సన్నిధానానికి పావు తులపు వెండి అంటే ఒక విలువైనటువంటి ప్రయాసతో నువ్వు కొంతమందిని దేవుని దగ్గరికి నడిపిస్తే వాళ్ళు పరలోక రాజ్యం కొరకై అభిషేకించబడతారు, పరలోక రాజ్యం కొరకై సిద్ధపరచబడతారు. దాని ఫలితం దేవుడు ఊరకబోనేడు. వాణ్ణి ఎలాగైతే ఆ పనివాని గురించి గ్రంథస్థం చేయబడిందో నీ గురించి కూడా పరలోకపు గ్రంథములో పేరైతే రాయబడలేదు కానీ పని మాత్రం రాయబడి ఉంది. అట్టి కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. చెప్తాం, 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరి రాత్రి దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనం ఎటూ తోచని పరిస్థితిలో చేయాల్సింది ఒకటే, ప్రార్థన. ఆయన హెబ్రోనికి వెళ్ళమంటే హెబ్రోనికి ప్రార్థన చేయి, కళ్ళమునకు వెళ్ళమంటే కళ్ళమునకు ప్రార్థన చేయి, దైవజనుడి దగ్గరికి వెళ్ళమంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళు. అక్కడ నీ శ్రమకు నీకు ఎటూ తోచని పరిస్థితి కలగడానికి ఒక పరిష్కారపు మార్గాన్ని దేవుడు కలగజేస్తాడు. దావీదు ఎటూ తోచని పరిస్థితిలో ప్రార్థన చేశాడు. రూతు తన భవిష్యత్తు కోసం అత్త ఇచ్చిన సలహా, ఆమెను కళ్ళమునకు వెళ్ళి ఏమిటండి ఒక పరిష్కారాన్ని దొరికి ఏమిటండి ఏ కళ్ళములో అయితే పరిగెరుకుందో, ఏ పొలంలో అయితే పరిగెరుకుందో, ఏ కళ్ళములో అయితే యజమానుని కాళ్ళు పట్టుకుందో అదే పొలమునకు అదే కళ్ళమునకు యజమానురాలిగా మార్చబడింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడి దగ్గర ఆయన నిలిచి ఉన్నప్పుడు రాజుగా అభిషేకించబడ్డాడు. ఈ రోజున నీ పరిస్థితి ఏంటి? ఎటూ తోచని పరిస్థితిలో నీ ఇష్టానుసారంగా నీకు తెలిసినట్టుగా ఉండకుండా దేవుని చిత్తాన్ని అడిగి ఆయనకు లోబడడానికి నిన్ను నీవు అప్పగించుకో. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన కూడికను ముగించుకుందాం. మోకరించిన మనమందరము ఎవరికి వాళ్ళే కొద్ది క్షణాలు వాక్యమనే నిలువుటద్దు ముందు మన బ్రతుకును సరిచేసుకున్నట్లుగా ప్రభువుని అడుగుదాం. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. త్వరగా మోకాళ్ళ మీదకి రండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎటూ తోచని అయోమయపు పరిస్థితుల్లో పలుమార్లు కొట్టబడ్డాను, ఏడవబడ్డాను. ఎటూ తోచని అయోమయపు పరిస్థితుల్లో కృంగిపోయాను. ఈరోజు నీవు మాట్లాడిన మాట కొరకే నీకు స్తోత్రమని అందరూ చేతులెత్తి ప్రభువుకి మొరపెట్టండి. అందరూ 2 చేతులు పైకెత్తి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభువుకి మొరపెట్టండి. అయ్యా, అయోమయ పరిస్థితి అయ్యా, ఆకాశానికి ఎక్కుతున్నాను, ఆగాదానికి దిగుతున్నాను, అటు ఇటు తూలుచున్నాను, ఎటు తిరిగిన ప్రాణము శ్రమలకు కరిగిపోతుంది. కార్యాన్ని చేయి కరుణామయుడా. ఎటూ తోచని పరిస్థితి అయ్యా, శ్రమల చేత కొట్టబడుతున్నానయ్యా, ఆర్థిక సమస్యలు, అప్పులు, కలవరాలు, వేదనలు, ప్రభువా కృంగిపోతున్నాను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి ఓ పరిష్కారాన్ని చూపించినందుకే, ఎటో తోచని నా పరిస్థితికి ఒక దరిని చూపించినందుకే, ద్వారం తెరుస్తున్నందుకే అడుగు దేవుని బిడ్డ. ఇది అయిన తర్వాత దావీదు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు, యోదాకు వెళ్ళదనా అడుగుతున్నాడు. వెళ్ళు. ఏ స్థలానికి వెళ్ళాలి మీరు చెప్పండి అయ్యా. హెబ్రోనుకు వెళ్ళు. అంటే సహవాసం. నీకు ఒక సహవాసం ఉండాలి. ఇండిపెండెంట్ మైండ్ ఉండకూడదు, ఏక నిరంజన్లాగా ఉండకూడదు. సహవాసంతో కలువు. సహవాసం ప్రాముఖ్యం. సహవాసంలో సలహా దొరుకుతుంది, సహవాసంలో చేయూత దొరుకుతుంది, సహవాసంలో బలం దొరుకుతుంది, సహవాసంలో ధైర్యం దొరుకుతుంది, సహవాసంలో నీ ప్రతి సమస్యకు ఒక గొప్ప పరిష్కారం దొరుకుతుంది. హెబ్రోనుకు రా. ఆ కళ్ళమునకు వెళ్ళు. నీ భవిష్యత్తు బాగుంటుంది. కళ్ళములో వేరుబాటు జీవితం కనబడుతుంది. పొలములో నుండి కోత కోయబడిన తర్వాత పనవేరు చేయబడాలి. లోకములో నుండి మూర్ఖులకు ఈ తరం వారికి వేరవ్వాలి. గింజ కంకిలో నుండి వేరవ్వాలి.
మూర్ఖులకు ఈ తరం వారికి వేరై నువ్వు రక్షణ పొందాలి. దేవుని మీద మూర్ఖులకు ఈ తరం వారు నామకార్థం, ముష్కరులు, గర్వాంధులు, భక్తిహీనులకు వేరై నువ్వు ప్రభు కొరకు జీవించాలి. యాకోబు వలె యబ్బోకు రేవ దగ్గర పెనుగులాడినట్లుగా, యాకోబు వలె యబ్బోకు రేవ దగ్గర పెనుగులాడినట్లుగా చీకటి రాత్రి ఒక పవిత్రమైన మనస్సాక్షితో బోయాజు పాదాలు పట్టుకున్న ఋతు వలె పొట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశం కుయుక్తితో వంచనకు లాగా ఉపదేశం అనే పొట్టులో నుండి, దుష్టులనే పొట్టులో నుండి వేరై అడుగు 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 తాళ్ళకించ. నీతోనే ఉంటారు, నీతో కూడా నిత్య రాజ్యానికి రాలేని వారు తిరగలి ఇద్దరు విసురుతున్నారు, ఒకరే ఎత్తబడుతున్నారు. ఒకసారి ఆలోచన చేయి. పొట్టులో నుండి, తాళ్ళగింజలో నుండి, కంకిలో నుండి వేరు చేయబడవలసిన దాంట్లో వేరు చేయబడాలి. ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకో. 6 కొలల ఎవరు కొలిసి మూటగట్టి నీ నెత్తి మీద పెట్టబోతామన్నాడు. ఒట్టి చేతులతో వెళ్ళట్లేదు, ఆశీర్వాదంతో వెళ్ళబోతామన్నాం. అడుగుదాం. గార్దులు కనబడట్లేదు, దేశాలు తిరిగాం, ప్రయోజనం లేదు, ఎటు తోచని పరిస్థితి. పనివాడు చెప్తున్నాడు, ఆ పట్టణంలో దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళదాం. నా దగ్గర ఏమి లేదే, నా దగ్గర పావుతులము వెండి ఉంది. యజమానుని దైవజనుడి దగ్గరికి నడిపించిన పనివాడు, వచ్చిన యజమానుడు దేవుని చేత ఎన్నుకొనబడిన రాజుగా అభిషేకించబడ్డాడు. నీవు అనేకులను సార్వత్రిక సంఘమై ఉన్న సమర్పణ కలిగిన సేవకుడున్న మందిరములోనికి నువ్వు నడపగలిగితే దేవుని ఉన్నతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. రాత్రి మీరు కృపను చూపించారు, అందుకు స్తోత్రం. మాట్లాడారు, అందుకు స్తోత్రం. మీ ఉన్నతమైనటువంటి కృప చేత నింపండి, ఆశ్చర్యమైనటువంటి మీ సహాయాన్ని దయచేయండి. యేసయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తూ రేపు పొద్దున జరుగుతున్న పరిచర్య విషయం, అలాగే ప్రభువా నీకు స్తోత్రం నాయన తండ్రి. 9 గంటలకు ప్రారంభించబడుతున్న ఆరాధన విషయంలో మీరు కృపను చూపించండి. రాత్రంతా మీ పాద సన్నిధిలో కనిపెట్టుకుని, నిన్ను వెతికి, నీ సన్నిధిలో పోరాడి, నీ సన్నిధిలో బలము పొందుకొని, యాకోబు వలె యబ్బోకు రేవు దగ్గర పెనుగులాట ఈ రాత్రి జరుగును గాక. పట్టుదలతో ప్రార్థన చేసి అభిషేకాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రం. వైరము అభిషేకాన్ని మీరు మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రం. అట్టి స్థితి, అనుభవం, అభిషేకాన్ని మీరు మాకు ఇచ్చి మీ కృపతో మీరు మమ్మల్ని నడిపించి ఉన్నతమైన నీ రాజ్యానికి సిద్ధపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.